ఇప్పుడు ప్రసాద్ గారికి వెళ్తాను నేను ఒకసారి. ప్రసాద్ గారు, అర్నబ్ గోస్వామి లేదా రిపబ్లిక్ టీవీకి సంబంధించి ఒక అనాలిసిస్ వాళ్ళ నంబర్ వచ్చింది. రిపబ్లిక్ పీ మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకి 359 సీట్లు అంటున్నారు, అండ్ ఇండి అలయన్స్ కి 154 సీట్లు అంటున్నారు ఓవరాల్ గా లోక్సభకు సంబంధించి, అండ్ అదర్స్ 30 సీట్లు. పర్సంటేజ్ వైజ్ చూస్తే 48% ఎన్డీఏకి, 39% ఇండి అలయన్స్ కి, అండ్ ఇతరులకి 13%గా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో 359 మార్క్ ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. అంటే అబ్కీ బార్ 400 పార్ కాకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ బిగ్ నెంబర్ కాదంటారా ప్రసాద్ గారు? సార్, ఇది డెఫినెట్లీ ఎగ్జిట్ పోల్ లో ఈ నెంబర్ వచ్చిందంటే 400 క్రాస్ అయినా ఆశ్చర్యపోకర్లేదండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ పోల్ ఒకసారి వాళ్ళు కొంచెం భయపడతారు, డైరెక్ట్ నెంబర్ ఇవ్వడానికి భయపడతారు అనమాట. ఇది ఏమైనా మన క్రెడిబిలిటీ పోతుందేమో రాకపోతే అన్న ఉద్దేశంతో. సో అందుగురించి కన్సర్వేటివ్ గా ఆలోచిస్తారు అంతేనా? కన్సర్వేటివ్ నెంబర్ ఇస్తారు. సో దీంట్లోనే ఈ నెంబర్ వచ్చింది అంటే అది డెఫినెట్లీ 400 టచ్ అవుతుందని అర్థం అండి. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మేము చూసుకునేది ఏంటంటే ప్రభు శ్రీరామ్ మనకి ఏంటంటే జనాల్లో చైతన్యం తీసుకొచ్చారు. మనకి ఈ ఎప్పుడైతే రామ్ మందిరం ప్రతిష్టాపన జరిగిందో అసలు బీజేపీ వాళ్ళు దాని గురించి ప్రచారమే చేయలేదు, కానీ అపోజిషన్ ఎలా అయితే రియాక్ట్ అయ్యారో వాళ్ళకి అసలు ఇంకా అసలు వీళ్ళకి ఎలాగైనా అసలు ఇంకా పైకి రాకుండా చెయ్యాలి అన్నది జనాల్లో ఆ చైతన్యం వచ్చేసింది అనమాట. మోదీజీ గారంటే ఇంకా ట్రస్ట్ ఫ్యాక్టర్, ఇంకా మోదీ హై తో మున్కిన్ హై. సో అది అందరి మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది. సో కొన్ని టఫ్ స్టేట్స్ ఉన్నాయి. మీరు కర్ణాటక నెంబర్ చూపించారు, కర్ణాటక నెంబర్ నిజంగా అది రియాలిటీ అయితే అది ఇట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్. అంటే కొంచెం ఎందుకంటే కొంచెం క్రిటికల్ గా ఉంది, టఫ్ అని అనుకున్నాను నేను, అంటే అట్లీస్ట్ కొన్ని కాన్స్టిట్యున్సీలు చూసినప్పుడు. సో కానీ ఆ నెంబర్ 22 టచ్ అవుతుంది, 23 బీజేపీకి ప్లస్ జేడీయూకి ఒక 2 సీట్లు అన్నారు, జేడీఎస్ కి. సో అవంటే ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. ఒక్క నిమిషం సార్, ఎగ్జిట్